ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చేపలు. హాయ్ ఫ్రెండ్స్, సముద్రం చూస్తే ఎంత అందంగా ఉంటుందో కదా, ఎవరికైనా చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి సముద్రం కూడా భయంకరంగా మారుతుంది. నేను మాట్లాడేది సునామీల గురించి, తుఫానుల గురించి కాదు, సముద్రంలోని జీవుల గురించి. సముద్ర ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది అంటే నమ్ముతారా? దీనికి కారణం కొన్ని ప్రాణాంతకమైన భయంకరమైన జీవులు అందులో ఉండటమే. ఇక చేపల విషయానికి వస్తే దాదాపు 3000 జాతుల చేపలు సముద్రంలో ఉన్నాయి. అందులో కొన్ని జాతులు అత్యంత ప్రమాదకరమైనవి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన ప్రాణాంతకమైన 10 రకాల చేపల గురించి మీకు తెలియజేయబోతున్నాను. అందుకనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా వీడియోకి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1, స్టోన్ ఫిష్. అచ్చం రాయిలాగా ఉండే ఈ చేపను చూస్తే ఎవరైనా మోసపోవాల్సిందే. ఎందుకో తెలుసా? అది అచ్చం రాయిలాగానే ఉంటుంది. ఎవరైనా పొరపాటున రాయి అనుకొని ముట్టుకుంటే ఇక అంతే సంగతులు, మీ ప్రాణాలు గాల్లోకి పోయినట్టే. ఈ చేప శరీరంలో విషం ఉంటుంది. తెలుసో తెలియకో ఎవరైనా ఈ చేపను ముట్టుకుంటే వెంటనే న్యూరోటాక్సిన్స్ ఆ వ్యక్తి శరీరానికి ప్రాకిపోయి ప్రాణాంతకమవుతుంది. బ్రతికి బయటపడాలి అంటే ఆ చేపను ముట్టుకున్న శరీర భాగాన్ని కట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, లేకపోతే ఇక ఆ మనిషి బ్రతకడం అసాధ్యం. అంత అపాయకరమైన చేప ఇది. ఇండో పసిఫిక్ సముద్రంలో ఈ చేప ఉంటుంది. చూడటానికి చాలా సున్నితముగా మెత్తగా అనిపిస్తుంది, కానీ పట్టుకుంటే మాత్రం రాయిలాగా గట్టిగా ఉంటుంది. 40 సెంటీమీటర్ల వెడల్పు, 2 కేజీల బరువు ఉండే ఈ చేప బాడీ మీద కొన్ని ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళల్లో నుంచి విషం బయటికి వస్తుంది. ఈ చేప వేటాడటంలో కూడా చాలా చాకచక్యముగా ఉంటుంది. సముద్రంలోని చిన్న చిన్న చేపలు రాళ్ల మధ్యన ఉన్న ఈ చేపను చూడలేవు, గుర్తుపట్టలేవు కూడా. పక్కనే ఉన్న చెట్ల పొదలలోకి ఆ చెట్ల రసాన్ని తాగడానికి వచ్చే ఈ చిన్న చిన్న చేపలపై ఈ స్టోన్ ఫిష్ 15 సెకండ్స్ ఆగి వెంటనే విషాన్ని వెదజల్లి వెంటనే చిన్న చిన్న చేపల్ని మింగేస్తుంది. ఈ చేప ఒంట్లో ఉన్న విషము సముద్ర జీవులకే కాదు, మనుషులకి కూడా చాలా ప్రాణాంతకం. సముద్రం లోపలికి వెళ్లే మనుషులకి ఈ స్టోన్ ఫిష్ గురించి పూర్తిగా తెలియజేస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాతనే సముద్రంలోనికి పంపుతారు. ఒకవేళ సముద్రంలో వాళ్ళకి ఈ స్టోన్ ఫిష్ కనిపించినా, ముట్టుకున్నా దాని నుండి ఎలా తప్పించుకోవాలో అనేటటువంటి టెక్నిక్స్ అన్నిటినీ కూడా బోధిస్తారు. స్టోన్ ఫిష్ ఎంత విషపూరితమైనది అంటే ఈ స్టోన్ ఫిష్ విషం యొక్క ఒక్క డ్రాపుని నగరంలోని వాటర్ ట్యాంకులో వేస్తే పూర్తి నగరమంతా విషపూరితమైన నీటితో మునిగిపోతుంది. అంటే ఒక నగరాన్ని మొత్తం నాశనం చేసే శక్తి కేవలం ఒక చుక్క స్టోన్ ఫిష్ విషంలో ఉంటుంది. నంబర్ 2, పఫర్ ఫిష్. చాలా ముద్దుగా, అందంగా, అమాయకంగా ఉండే ఈ చేపను చూసి మోసపోకండి. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన చేపలలో ఇది కూడా ఒకటి. జపాన్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, మెక్సికో దేశాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. దీనిని బ్లూ ఫిష్ అని కూడా అంటారు. ఈ చేప చేసే విచిత్రమైన నమ్మలేని విన్యాసాలకు కూడా ఇది ప్రసిద్ధి. ఈ చేపకు ఏదైనా అపాయం కలుగుతుందని అనిపిస్తే సముద్రానికి గాలికి మధ్యలో దాని ప్రత్యేకమైన శరీరాన్ని ఒక బాల్ లాగా మార్చేసి నీటిపైన తేలియాడుతుంది. పొరపాటున ఏ జీవి అయినా దీనిని వేటాడటానికి వస్తే అప్పుడు కూడా ఈ పఫర్ ఫిష్ ప్రాణాంతకముగా మారుతుంది. ఎందుకంటే దీనిలో టెట్రోటాక్సిన్ అనే ప్రాణాంతకమైన రసాయనం ఉంటుంది. ఈ విషము సముద్రంలోని జీవులకే కాదు, మనుషులకి కూడా అత్యంత ప్రాణాంతకమైనది. పప్పర్ ఫిష్ లో ఉండే ఈ విషం సైనైడ్ కన్నా 1500 రెట్లు అత్యధికంగా విషపూరితముగా ఉంటుంది. అంతేకాదు ఒక చుక్క విషము ఒక నగరానే కాదు, పూర్తిగా 3 నగరాలలోని ప్రజలను చంపేసే శక్తి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ టెట్రోటాక్సిన్ కి విరుగుడిని ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోయారు. అయినా ఈ చేపను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. జపాన్ లో దీన్ని ఫూగు చేప అంటారు. జపాన్ లో అతి ఖరీదైన వంటకాలలో ఇది కూడా ఒకటి. ఈ పప్పర్ ఫిష్ ని వండటానికి చెఫ్కి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. చెఫ్ వల్ల కొద్దిగా పొరపాటు జరిగిన ఈ చేపలోని విషము ప్రాణాంతకమై కస్టమర్ల చావుకి దారి తీస్తుంది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా వండుతారు. ఇప్పుడు మీకు కూడా ఈ వంటకాన్ని టేస్ట్ చేయాలని ఉందా? ఆశపడకండి, ఎందుకంటే ఇది చాలా ప్రాణాంతకమైనది. నంబర్ 3, రెడ్ లయన్ ఫిష్. భయంకరమైన ప్రత్యేకమైన చేపగా కనిపించే దీని పేరు రెడ్ లయన్ ఫిష్. సౌత్ పసిఫిక్ హిందూ మహాసముద్రం నీటి లోపల, అంటే దాదాపు వేడి నీటి సాంద్రతలో పెరిగే చేప ఇది. యునైటెడ్ స్టేట్స్ తప్ప మెక్సికో, కరేబియన్ బీచ్లో మిగతా అన్ని బీచెస్లో ఈ చేప జాతులు ఎక్కువగా ఉంటాయి. ఈ
జాతి చేపలు ఎక్కువగా ఉంటాయి. ఈ చేప ఒంటి నిండా గీతలతో ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న ముళ్ళులు కూడా ఉంటాయి. వీటి యొక్క ఫెక్టోరియల్ స్పైన్సెస్ లో మాత్రమే విషం ఉంటుంది. ఈ విషము చాలా ప్రమాదకరమైనది. సముద్ర జీవులకే కాదు మనుషులకి కూడా. వేటాడే విషయంలో కూడా ఈ చేపవి ప్రత్యేకమైన స్టైల్. దగ్గరగా వచ్చే ఎటువంటి సముద్ర చేపను అయినా పంజా వేసి పట్టుకునేంత శక్తి ఉంటుంది. అలాగే ఒక పటాన వలలోకి కూడా చిక్కదు. దీనికి కారణం విక్టోరియల్ ఫిన్స్ స్పైన్స్. దీనికి కాటు వేసే గుణం కూడా ఉంటుంది. ఒకసారి ఏ మనిషిని అయినా లేదా జీవిని అయినా ఇది కాటు వేస్తే ఊపిరాడనట్టుగా అయిపోతుంది. శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత విషమంతా శరీరంలోకి ప్రాకి చనిపోతారు. నంబర్ 4 వెల్స్ క్యాట్ ఫిష్. విశాలమైన శరీరంతో ఉంటుంది ఈ చేప. తాజా నీటిలో ఎక్కువగా కనిపించే ఈ చేప 5 మీటర్ల పొడవు, 150 కిలోల బరువు ఉంటుంది. వీల్స్ క్యాట్ ఫిష్ ని వేటాడే జంతువుగా చూస్తారు. రేజర్ లాంటి దంతాలతో ఎటువంటి జీవిని అయినా, ఆఖరికి మనిషిని అయినా వేటాడి చంపేస్తుంది. పక్షులు, కప్పలు వంటి చిన్న చిన్న కీటకాలు సముద్రంలోని ఇతర చేపలను తినడానికి చాలా ఇష్టపడుతుంది. దీని జీవిత కాలం దాదాపు 60 సంవత్సరాలకి పైగానే ఉంటుంది. దీని ఆకారం, చురుకైన దంతాలు, చురుకుదనము మనుషులకి కూడా ప్రాణాంతకం. నంబర్ 5 కాన్ డైరు ఫిష్. కాన్ డైరు ఫిష్ ని టూత్ పిక్ ఫిష్, వెంపైర్ ఫిష్ అని కూడా పిలుస్తారు. అమెజాన్ నదిలో ఉండే క్యాట్ ఫిష్ జాతికి చెందిన చేప ఇది. బ్రెజిల్, కొలంబియా, బొలివియా, ఈక్వాడర్ మరియు పెరు దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా చిన్నగా ఉన్నా ఇది చేసే పనులు మాత్రం భయం పుట్టించేలాగా ఉంటాయి. మనిషిని కూడా చాలా తేలిగ్గా అటాక్ చేస్తుంది. ఎవరైనా వ్యక్తి నీటిలో నడిస్తే వెంటనే ఈ చేప ఆ మనిషి యొక్క సున్నిత శరీర భాగాలపై ఇది దాడి చేసి పూర్తి శరీరాన్ని ఆక్రమిస్తుంది. దీనితో ఇక ఆ వ్యక్తి పని అయిపోయినట్టే. వెంటనే చనిపోతాడు. దాదాపు మనిషి శరీరంలో 1 ఇంచు లోపల వరకు వెళ్ళిపోతుంది. నంబర్ 6 మోరా ఈల్. చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందో అంతే ప్రాణాంతకమైనది కూడా. మామూలు ఈల్ చేపల కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. 5 అడుగుల పొడవు ఉంటుంది. దీని శరీరం కొంచెం లావుగా శ్లేష్మంతో దట్టంగా కప్పబడినట్టుగా ఉంటుంది. నోరు చాలా పెద్దదిగా ఉంటుంది. దట్టమైన దంతాలతో పాటు చురుకైన పళ్ళు కూడా ఉంటాయి. ఈ దంతాలతోనే ఈ చేప చాలా వేగంగా వేటాడుతుంది. అంతేకాదు శత్రువులను తన గంభీరమైన భయంకరమైన ఆకారంతో కూడా భయపెడుతుంది ఈ చేప. ఈ ప్రపంచంలోని అన్ని చోట్ల ఇవి కనిపిస్తాయి. దాదాపు 260 రకాల మోరే అండ్ ఈల్ చేపలు ఉన్నాయి. ఇరుకైన బొరియలు రాళ్ల మధ్యలో ఉంటాయి. వాటి రంగు నివాసాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మోరీ ఈల్ దంతాలతో కాటువేసి శరీర భాగానికి అతుక్కుపోతుంది. దాని శరీరం మీద ఉండే శ్లేష్మం మనుషులకి చాలా ప్రాణాంతకం. ఉప్పు నీటిలో, మంచి నీటిలో కూడా ఇవి జీవించగలవు. 10 నుండి 40 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. నంబర్ 7 పిరానా ఫిష్. సముద్రంలోని భయంకరమైన చేపల గురించి మాట్లాడుకునేటప్పుడు పిరానా ఫిష్ ని ఖచ్చితంగా చేర్చాల్సిందే. ఉత్తర అర్జెంటీనా నుంచి కొలంబియా వరకు విస్తరించి ఉన్నాయి ఈ చేపలు. అయితే అమెజాన్ నదిలో ఎవరో ఒకరు ఈ చేప బారిన పడి చనిపోయారు అన్న వార్త అక్కడ ప్రతిరోజు ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. సౌత్ అమెరికాలో కూడా ఇవి ఎక్కువగా కనపడతాయి. బలమైన దవడలు, పదునైన త్రిభుజాకార దంతాలు ఈ చేపకి ఆయుధాలని చెప్పుకోవచ్చు. వీటిలో రెడ్ బిల్డ్ పిరానా, బ్లాక్ పిరానాలు చాలా అపాయకరం. ఎక్కువగా సముద్రంలో చిన్న చిన్న చేపల్ని వేటాడే ఈ చేప ఆకలి వేస్తే మనిషిని చంపడానికి కూడా వెనుకాడవు. వినికిడి శక్తి వీటికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వినికిడి శక్తి వల్లనే సముద్రంలోని ఇతర జీవుల కదలికలను చాలా సునాయాసముగా గుర్తించగలవు. దాదాపు 60 సెంటీమీటర్ల పొడవు, 3 కేజీల బరువు ఉంటుంది ఈ చేప. సిల్వర్, ఆరెంజ్ లేదా ప్యూర్ బ్లాక్ కలర్ లో కూడా ఉంటాయి. సమూహముగా ఉండే చేపల్ని వేటాడటానికి ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. నంబర్ 8 బాక్స్ జెల్లీ ఫిష్. ఇది మామూలు జెల్లీ ఫిష్ లాంటిది కాదు, చాలా ప్రాణాంతకమైనది. ఒకసారి దీని బారిన పడితే గుండె, నాడీ వ్యవస్థ అలాగే చర్మం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ చేపకి ఉండే టెంటాకిల్స్ ద్వారా విషాన్ని వెదజల్లుతుంది. నిమిషానికి 6 మీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఇండో పసిఫిక్, నార్త్ ఆస్ట్రేలియా సముద్రాల్లో ఎక్కువగా పెరుగుతాయి. వేడి నీటి సముద్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియా బాక్సు జెల్లీ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవిగా పేరుగాంచింది. ఇది ఒక్కసారి కాటు వేసిందంటే చాలు, మనిషి గుండె ఆగిపోవాల్సిందే. నంబర్ 9 టైగర్ ఫిష్. టైగర్ ఫిష్ అనేది అపాయకరమైనదే కాదు, హింసాత్మకమైనది కూడా. వేటను పట్టుకోవడంలోని దీని వేగము వలన ఈ చేపకి టైగర్ ఫిష్ అని పేరు వచ్చింది. పిరానా చేపల్లాగా ఈ చేపకి కూడా పదునైన పళ్ళు ఉంటాయి.
చాలా పదునుగా ఉండే దీని పళ్ళు వేటాడటంలో చురుగ్గా పనిచేస్తాయి. ఇది కూడా సమూహంలో ఉండే చేపల్ని వేటాడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. పదునైన పళ్ళతో మనుషుల మీద కూడా దాడి చేసి అచేతన అవస్థల్లోకి తీసుకొని వెళ్ళగలదు. టైగర్ ఫిష్ కి ఆఫ్రికా మూల స్థలం. 5 అడుగుల పొడవు, 50 కిలోల బరువు ఉంటుంది. మంచినీటి సముద్రాల్లో ఎక్కువగా నివసిస్తుంది. నంబర్ 10 ఎలక్ట్రిక్ ఈల్ చేప. ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ప్రాణాంతకమైన చేపలే. అయితే ఇవి విషముతో కాదు, కరెంటుతో చంపేయగలవు. అందుకే ఈ చేపని ఎలక్ట్రిక్ ఈల్ అంటారు. ఈ చేప వేటాడటానికి దాదాపు 300 నుంచి 650 వోల్టుల కరెంటుని శరీరం నుండి ప్రసరింపచేస్తుంది. ఆ కరెంటుతో షాక్ తగిలేలా చేస్తుంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ ఈల్ చేపలో 6000 ఎలక్ట్రోలైట్స్ ఉండటమే. ఎవరైనా వ్యక్తి ఈ ఎలక్ట్రిక్ ఈల్ ని ముట్టుకుంటే వెంటనే హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోతాడు. అంత శక్తివంతముగా ఉంటుంది దీని యొక్క షాక్. సౌత్ అమెరికాలోని అమెజాన్ నది ఇంకా ఓరినోకో నదిలోని మురికి నీటిలో ఇది నివసిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, దీనిలో ఏది మీకు బాగా ప్రాణాంతకముగా భయంకరముగా అనిపించిందో క్రింద కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడే షేర్ చేయండి.